రాష్ట్రంలో అప్పుడే ఎండలు దంచుకొడుతున్నాయి. ఫిబ్రవరి మధ్యలోనే ఇలా ఉంటే ఏప్రిల్ మేలో పరిస్థితి ఎలా ఉంటుందోనని టెన్షన్ పడుతున్నారు జనం. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని అంటున్నారు వెదర్ ఎక్స్పర్ట్స్. సాధారణంగా మార్చి నుంచి మే వరకు సమ్మర్ సీజన్. ఈ నెలలో టెంపరేచర్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ ఏడాది ఫిబ్రవరి 2వ వారం నుంచే భానుడు భగభగలాడుతున్నాడు. 3-4 రోజుల నుంచి టెంపరేచర్స్ ఒక్కసారిగా పెరిగాయి. పగటిపూట 36 నుంచి 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా టెంపరేచర్స్ నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. 2009లో ఫిబ్రవరి 26న 39.1 డిగ్రీలు, 2016 ఫిబ్రవరి 23న 38.7 డిగ్రీల రికార్డు స్థాయి టెంపరేచర్స్ నమోదయ్యాయి. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో ఎండలుంటాయని అంచనా వేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం 36 డిగ్రీల వరకు ఉన్న ఎండలు వచ్చే వారంలో 38 డిగ్రీలకు చేరే అవకాశం ఉందంటున్నారు. వల్ల భూమి మరింత తీవ్రంగా వేడెక్కడం వల్ల మనకి టెంపరేచర్స్ పెరగడం అనేది జరుగుతుంది. సో ఈ సీజన్లో మనకి సాధారణంగా మనకి టెంపరేచర్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఏమవుతుందంటే మనకి విండ్స్ అనేవి నార్త్ వెస్టర్లీ డైరెక్షన్లో రావడం వల్ల ఈ టెంపరేచర్స్ మనకి 2 రోజులుగా చూసినట్లయితే 36 డిగ్రీల సెల్సియస్ నుంచి 37 డిగ్రీల సెల్సియస్ వరకు హైదరాబాద్లో నమోదవడం జరుగుతుంది. అట్లాగే పలు చోట్ల తెలంగాణలో చూసుకున్నట్లయితే 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు సాధారణంగా కన్నా ఉష్ణోగ్రతలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 3-4 నుంచి 36 డిగ్రీల టెంపరేచర్స్ నమోదు కావడంతో ఇండ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు జనం. ఆఫీసుల్లో ఉండే వారి సంగతి ఎలా ఉన్నా మార్కెటింగ్ ఫీల్డ్, రోడ్లపై బిజినెస్ చేసే వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఎండలు ఇంకెంత ఉంటాయోనని వరి అవుతున్నారు. ఇక్కడ ఈ వాతావరణం హైదరాబాద్ సిటీలో ఒక 3 రోజుల నుంచి విచిత్రమైన ఎండలు బాగా కొడుతున్నాయి. పొద్దున 9 గంటల నుంచి మొదలవుతే సాయంత్రం 5 గంటల నుంచి ఇంట్లోకి వెళ్ళి బయట రాలేని పరిస్థితి. షూటింగ్ చేస్తాను, ఈ ఎండలు తిరగలేకపోతున్నాం. దానివల్ల చాలా ఎఫెక్ట్ వచ్చి దాగం వేస్తూ ఉంది. ఊకే ఉపశమనం కోసం అని కోకోనట్ వాటర్ తాగడము, లెమన్ జ్యూస్ తాగడము, వాటర్ తాగడం, మజ్జిగ తాగడం. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు నగరవాసులు ఉపశమనాన్ని వెతుకుంటున్నారు. కూల్ డ్రింక్స్, కొబ్బరి బొండాలు, నిమ్మరసం, సోడా, ఫ్రూట్ జ్యూస్లకు అప్పుడే గిరాకీ పెరిగింది. రోజుకు ఒక సగం డబ్బా అయిపోయింది. ఈ రోజు ఫుల్ డబ్బా అయిపోయింది. ఈ రోజుకి ఫుల్ డబ్బా అయిపోయింది. దేవుడి దగ్గర బాగానే ఎండలు స్టార్ట్ అయినాయి. మాకు గిరాకులు బాగానే ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఫిబ్రవరి ఎండింగ్లోనే ఈ వాతావరణం ఇలా ఎండలు ఎక్కువ ఉండబట్టి మార్చి, ఏప్రిల్, మే వచ్చేసరికి ఇంకా ఈ ఉష్ణోగ్రత అనేది ఇంకా ఎక్కువగా పెరిగిపోతుంది. ప్రస్తుత పరిస్థితి చూస్తూ ఉంటే ఈ ఏడాది రికార్డు బ్రేక్ చేసే టెంపరేచర్స్ నమోదయ్యే ఛాన్స్ ఉందంటున్నారు నిపుణులు.